గజలక్ష్మీదేవి కథ సారాంశం. గజలక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క 4వ అవతారంగా పరిగణించబడుతుంది. ఆమె సంపద, సౌభాగ్యము, వైభవము మరియు రాజాధికారానికి సంకేతంగా నిలుస్తుంది. దేవలోక కథనం ప్రకారం ఇంద్రుడు తన అహంకారంతో లక్ష్మీ ప్రసాదాన్ని అవమానించాడు. ఆ ఫలితంగా లక్ష్మీదేవి ఇంద్రుణ్ణి దూరమై స్వర్గంలో అన్ని సంపదలు క్షీణించాయి. ఇంద్రుడు పశ్చాత్తాపంతో విష్ణువును ప్రార్థించి లక్ష్మీదేవిని తిరిగి ఆశీర్వదించమని వేడుకున్నాడు. దామోదరుడు అంటే విష్ణువు దయతో లక్ష్మీదేవిని తిరిగి పునరావిష్కరించే ఆలోచన చేశాడు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు గజాల మధ్యలో అంటే ఏనుగుల మధ్యలో వెళ్లి మహాసౌందర్యవతిగా లక్ష్మీదేవి మళ్లీ అవతరించింది. ఆమెను గజలక్ష్మిగా సన్మానించి దేవతలు స్తుతించారు. గజలక్ష్మి సాధారణంగా ఒక కమలంపై ఆసీనురాలై ఇరువైపులా ఏనుగులు స్వచ్ఛమైన అమృతం అభిషేకం ఆరాధిస్తున్న రూపంలో దర్శనమిస్తారు. ఈ రూపం సంపద, రాజ్యభాగ్యం, విజయం మరియు శోభకు సంకేతం. ఇంద్రియ నియంత్రణ మరియు ఐశ్వర్య, సంతానం, సద్వంశం మరియు కుటుంబ సౌఖ్యం, రాజాధికారము లేదా నాయకత్వ ప్రభావము పార్ట్ 5లో శ్రీ సంతానం లక్ష్మీ మహత్యం తెలుసుకొందాం. మమ్మల్ని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగువారికి ఎన్నో నోములు ఉన్నాయి. ఆ నోములు కథలు కావాలంటే కామెంట్ చేయండి.